నారా లోకేష్కి ఓటేయటానికి ఏంటి? వాట్ ఈజ్ హీ? ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పమనండి ప్రజలకి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత ఏం చేశాడో చెప్పమనండి ప్రజలకి. ఎస్సీ ఎస్టీలకు ఏం చేశాడో చెప్పమనండి, బీసీలకు ఏం చేశాడో చెప్పమనండి, మైనారిటీలకు ఏం చేశాడో చెప్పమనండి, రైతులకు ఏం చేశాడో చెప్పమనండి, మహిళలకు ఏం చేశాడో చెప్పమనండి, విద్యార్థులకు ఏం చేశాడో చెప్పమనండి, నిరుద్యోగులకు ఏం చేశాడో చెప్పమనండి, వ్యవసాయం కోల్పోయినటువంటి కౌలు రైతులకు ఏం చేశాడో చెప్పమనండి, మత్స్యకారులకు ఏం చేశాడో చెప్పమనండి, ఉపాధ్యాయులకు ఏం చేశాడో చెప్పమనండి, ఎంప్లాయీస్కి ఏం చేశాడో చెప్పమనండి. ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోరుకునేటువంటి ఎంఎస్ఎంఈల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వీళ్ళకి ఏం చేశాడో చెప్పమనండి. ఇవి ఏం చేశాడో ఒక ముఖ్యమంత్రిగా చెప్పకుండా, ఎస్సీ ఎస్టీలకు ఏం చేశాడో చెప్పకుండా, క్రిస్టియన్లకు ఏం చేశాడో చెప్పకుండా, మైనారిటీలకు ఏం చేశాడో చెప్పకుండా, బహుజన సోదరులకి బీసీ సోదరులకి ఏం చేశాడో చెప్పకుండా ఓటు అడిగే నైతిక అర్హత చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎక్కడుందో చెప్పమని అడుగుతున్నాను. అడగాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. మళ్ళీ 2024లో ఈయన ఎక్కుతాడు. ఈయనెక్కి తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు చేసిన పరిపాలన మళ్ళీ ఇస్తే అప్పుడు ఎక్కడ పోవాలండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు? కాబట్టి నేను రాష్ట్ర ప్రజలను కోరేది, ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నతతో ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి 2014 తర్వాత అత్యంత విలువైనటువంటి రాజధానిని మనం కోల్పోయి, ఈ రోజున 2014లో కట్టుబట్టలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చినప్పుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని ఈ రోజు వరకు లేక, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుంటూ ఉంటే, ఒక ఆయనేమో రాష్ట్రాన్ని రాజధాని చేస్తున్నానని కోట్ల రూపాయలు ఒక ఆయన దోచుకుంటే, ఆ కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఇంకో రాజధాని చంపేసి ఇంకో ఆయన రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తుంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి? రాష్ట్ర ప్రజలు ఏ విధంగా భవిష్యత్తును నిర్దేశించుకోవాలి? రాష్ట్ర ప్రజలకి ఒక భవిష్యత్తు అనేది లేకుండా పోవాలి అని ఆలోచిస్తుంటే ఈ రాజకీయ పార్టీలు వీళ్ళకి ఓటు ఎందుకు వేయాలి అని మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే మేము రాష్ట్ర ప్రజల దగ్గరికి 175 నియోజకవర్గాల్లో చిన్న చిత్తగా పనులు చేసుకొని, లాయర్లుగా, సాధారణమైనటువంటి ఉద్యోగస్తులుగా ఈ సమాజాన్ని బాగు చేయాలనేటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలని ఎంకరేజ్ చేస్తున్నటువంటి దళిత నాయకులు చాలామంది, ప్రజల కోసం కష్టపడే వాళ్ళందరం కూడా 2024లో మీ అందరి ముందుకు వస్తున్నాం. 175 కాన్స్టిట్యున్సీల్లో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీలో ఉంటున్నాం. 25 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పోటీలో ఉంటున్నాం. ఈ పోటీలో ఉండేటప్పుడు ఖచ్చితంగా మీలాంటి అభ్యర్థులు మాలాంటి అతి సామాన్యమైనటువంటి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ను చూంచే వాళ్ళకి బాసటగా నిలబడమని కోరుతున్నాం. ఎందుకంటే అతి త్వరలో రాజకీయాలు రాబోతున్నాయి. ప్రజలు తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది. నేను క్యాలిక్యులేషన్ చేసే సందర్భంలో యావరేజ్గా ప్రతి కాన్స్టిట్యున్సీలో 4000 ఓట్లు నోటాకు పెడుతున్నాయి. నేను మీ అందరిని కోరేది ఏంటి అంటే, నోటా అనేటువంటి ఒక ఆప్షను 2024లో మర్చిపోండి. నోటా బదులు మాకు ఓటేయండి. నోటాకేసే ఓటు మాకు వేయండి. ఒక్క ఓటు వేసి మాకు ఊపిరినివ్వండి.